ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో రేపు 7వ రోజు మనకి సరస్వతీదేవి అలంకరణ కదండి. అయితే ఆ రోజు ఇప్పుడు నేను చూపించబోయే సరస్వతీదేవి ముగ్గును పిల్లల చేత వేయిస్తే చాలా మంచిదండి. రేపు మూలా నక్షత్రం, చాలామంది పిల్లలతో అక్షరాభ్యాసం కూడా చేపిస్తారు కదా. అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలతో ఈ ముగ్గును అయితే వేయించండి. అందరికీ అర్థమయ్యే రీతిలో నేనైతే ముగ్గుని వేసి చూపిస్తున్నాను. ఈ ముగ్గును చూస్తూ మీరు పిల్లలతో వేయించండి. ఒకవేళ మరీ చిన్నపిల్లలైతే మీరే వేసి పూజలో పెట్టి పిల్లలతో నమస్కారం పెట్టించండి. ఒకవేళ పెద్ద పిల్లలైతే వాళ్ళ చేత వేయించండి. అయితే ఈ ముగ్గుని ఇలా పేపర్ పైన వేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఒక పీటకి పసుపు రాసి బొట్టులు పెట్టి దానిపైన ఈ ముగ్గు పెట్టి పూజలో ఆ పీట పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. అయితే పీట అంటే ఒక చిన్న పీట అయితే సరిపోతుంది. లేదంటే మనం చపాతీ పామే పీట అయినా అలాంటిదైనా సరే సరిపోతుంది అండి. లేదంటే మంచిగా ఒక ప్లేట్ పైన వేసి పెట్టినా సరిపోతుందండి. లేదంటే ఇలా పేపర్ పైన వేసి పూజలో పెట్టుకుంటే సరిపోతుంది. అయితే రేపు సరస్వతి అమ్మవారికి పిల్లలతో ఈ ముగ్గు వేసి మంత్రాలు చెప్పిస్తే పిల్లలకి కొంచెం మతిమరుపు ఉన్న పిల్లలకి సరిగా మాటలు రాకపోయినా, క్లియర్గా రాకపోయినా, అలాగే పిల్లలు బాగా చదవకపోయినా, ఇలా అన్నిటికీ ఏమైనా ఉంటే పిల్లల చేత కానీ ఈ ముగ్గు వేసి మంత్రాలు చెప్పిస్తే మంచి ఫలితం ఉంటుందండి. పిల్లలు బాగా చదువుతారు. సో అందుకని మీకు వీలైతే మీ పిల్లలతో కంపల్సరీ రేపు మనకి అమ్మవారి 7వ రోజు అవతారం సరస్వతీదేవి అవతారం మూల నక్షత్రం రోజు ఇది చేయించండి. అలాగే మనకి వసంత పంచమి శ్రావణ మాసంలో వస్తుంది కదా, అలాంటి రోజుల్లో కూడా చేయిస్తారండి. ఇంకా కావాలి అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఇలా కూడా వేయిస్తూ ఉంటారండి. మళ్ళీ కొన్ని పర్వదినాల్లో అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడాను ఈ ముగ్గు ఇలా వేసి పూజలో పెట్టి పూజ చేసి సరస్వతీదేవి మంత్రం చదువుకొని పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్తే మంచి ఫలితం వస్తుందని నమ్ముతారండి. అందుకని మీరు ఈ నవరాత్రుల్లో మిస్ చేసుకోకండి. పిల్లలతో చక్కగా ఇది వేయించి పేపర్ పైన అయినా సరిపోతుందండి. వేయించి పూజలో పెట్టి సరస్వతి అష్టోత్తరం, సరస్వతి ఇవేవి చదవని చిన్నపిల్లలు అయితే సరస్వతి మంత్రం ఉంటుంది కదండి, అందరికీ వస్తుంది కదా, ఆ మంత్రాన్ని చదివిపించండి అండి. మంచి ఫలితం ఉంటుందండి. అయితే ఎలా వేయాలి అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చూసి నేర్చుకోండి. అలాగే అష్టోత్తరం కూడా నేను నా ఛానల్లో పెట్టానండి. ఒకవేళ అష్టోత్తరం మీకు చదివే వీలు లేకపోతే ఆ వీడియో ఆన్ చేసినా సరిపోతుంది, లేదా ఆ వీడియోలో చూస్తూ మీరు చదివినా కూడా సరిపోతుందండి. అయితే ఏ రోజు ఈ అవతారం ఎలా పూజ చేయాలనేది ప్రతిరోజు వీడియో పెడుతున్నానండి. ప్లీజ్ ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్.